రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాతకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుదేవం భజే బాలగాత్రం భజేవం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే కర్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్రమీనామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండకం ప్రకటించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నునే కొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవని నింసనేనంత వారన్ దయాశాలి వై చూచియుందాసవై చూచి శస్కరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యాంగవై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని కారించి సర్వేసు పూజించి యవ్వాను చెంపంటు గావించి వారిని సంపించి కాకు సచిలకు పాదరికి వీక్షించి నిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామమునిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన పేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణం మూసరం నింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం కోర శ్రీరామ మానాసి వారందరిం రావణుం చంపగానంద లోకం పురానందమయ్యుండ నవ్వేణం విభీషణుడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంబంధమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకరంగా 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి
ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్నా నాకెవ్వరు కోటి లేరన్సు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు భాగ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగులో వానరాకారయో హస్తములారయో పుణ్యగలితారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వజ్రదేహంబును దాచి శ్రీరామయంచున్ మనకు పూతమైన ఎప్పుడు తప్పకన్ తలసు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మదేశమునం రౌద్రనీ జ్వాల కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పెంటి సాశంబులన్ శాకిని రాతి నిత్యాతులన్ కాలి దెయ్యంబులన్ నీరు వారంబులన్ చుట్టి నేలంబులన్ బట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాగుదండంబులన్ సోమఖండంబులన్ తుంచి కాలాతిరుతుండవై నీవు బ్రహ్మ ప్రధానమై నిత్యదేదంబులను చూచి దారోలి నా ముక్తు నరసింహయంతు జయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్.